సిగాచి కంపెనీ ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ రిటైర్డ్ సైంటిస్ట్ దాఖలు చేసిన ఈ పిల్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ వసుధా నాగరాజ్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. ఇక సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్ చెప్పండి, పిల్పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? సిగాచి కంపెనీ ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్ దాఖలు చేసినటువంటి రిటైర్డ్ సైంటిస్టు పిల్ను విచారించాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ పిల్ను విచారించినటువంటి పరిస్థితి. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ అడ్వకేట్ వసుధా నాగరాజు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలను చెప్పడం జరిగింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కోరినటువంటి ప్రభుత్వానికి 3 వారాల గడువు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లిమిట్స్ లో ఉన్నటువంటి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై హైకోర్టులో దాఖలైనటువంటి పిల్కు సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసినటువంటి సందర్భంలో న్యాయవాది కె బాబురావు పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని పిటిషన్ వాదించారు. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్ లో పొందుపరచడంతో పాటు బాధ్యులకు ప్రకటించినటువంటి పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని, సిగాచి పరిశ్రమ యజమానిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని, ప్రమాదంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ నివేదిక కూడా బయటకు రాలేదని, ఇది పూర్తి వివరాలతో కమిటీ నివేదిక బయట పెట్టడమే కాకుండా చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి, ఇంకా లభించినటువంటి 8 మంది మృతదేహాలకు సంబంధించి ప్రభుత్వ రిపోర్టు ఏం చెప్తుందో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అక్కడికి చేరుకొని మేము ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కంపెనీ నుంచి తీసుకున్నారా, ప్రభుత్వం ఇస్తుందా, ఇంతవరకు ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇవన్నీ వివరాలను కూడా పూర్తిగా ఎక్కడ అస్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దీనిపైన క్లారిటీ ఇవ్వాలని కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికి ఈ పిటిషన్ కు సంబంధించి కోర్టు సంబంధించినటువంటి నేపథ్యంలో 4 వారాల గడువు కావాలని కోరినటువంటి ప్రభుత్వం తరఫు న్యాయవాదికి 3 వారాల్లో పూర్తి నివేదిక అందించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి ప్రభుత్వం 3 వారాల్లో ఎటువంటి నివేదిక అందిస్తుంది? ఇప్పటి వరకు కొత్తగా ఉచ్ఛేద పట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది, దాదాపు 50 మంది వరకు దీంట్లో చనిపోయినటువంటి పరిస్థితి, ఇంకా 8 మంది వారికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా వాళ్ళని చివరి చూపు చూసుకోవడానికి ఎట్లాంటి ఆస్కారం లేకుండా పోయింది. ఆ కుటుంబ సభ్యులకు ఎట్లాంటి భరోసా ప్రభుత్వం ఇస్తుంది? ఎందుకు పరిశ్రమ పట్ల ప్రేమ చూపిస్తున్నారు? చనిపోయినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ సంబంధించి కానీ లేబర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు, ఆ కుటుంబ సభ్యులకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు అనేటువంటి పూర్తి వివరాలతో నివేదికను తయారు చేసినటువంటి నివేదికను కోర్టుకు సమర్పించాలి. 3 వారాల్లో దీనిపైన క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక 4 వారాల సమయము ప్రభుత్వం అడగగా హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. పూర్తి వివరాలతో 4 వారాలు కావాలన్నప్పటికీ కూడా హైకోర్టు 3 వారాలు ఇచ్చింది. మొత్తంగా 3 వారాల తర్వాత ఏంటని తెలియాల్సి ఉంది.